హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐస్ ఆఫ్ హాలీవుడ్. ఈ రోజు వీడియోలో మనం రీసెంట్ గా మన తెలుగు డబ్డ్ వర్షన్ లో రిలీజ్ అయిన టాప్ 5 హాలీవుడ్ మూవీస్ గురించి చూడబోతున్నాం. మీరు ఇప్పుడే మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రాని మన వీడియోలోకి వెళ్దాం. మన లిస్ట్ లో 5th ప్లేస్ లో 2025 లో రిలీజ్ అయిన వన్ ఆఫ్ దమ్ డేస్ అనే కామెడీ బడీ కేటగిరీలో వచ్చిన మూవీగా ఉంది. ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడాలంటే మన హీరోయిన్ ఒక వెయిట్రెస్ గా బోరింగ్ లైఫ్ లో ఉంటుంది. కానీ ఒక రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగే ఇన్సిడెంట్ వల్ల తన లైఫ్ కంప్లీట్ గా అప్సైడ్ డౌన్ గా మారిపోతుంది. అప్పుడే తన ఫ్రెండ్ జా కూడా కలుస్తుంది. వీళ్ళిద్దరూ ఒక క్రేజీ అడ్వెంచర్ లో పడిపోతారు. లైక్ రెంట్ కట్టేదానికి డబ్బులు కావాలా, ఆ డబ్బుల కోసం వీళ్ళు ఏం చేస్తారు అనేది ఈ మూవీ స్టోరీ లైన్ గా ఉంటుంది. మూవీ చాలా బాగుంది, మీరు ఎంజాయ్ చేసి చూడొచ్చు. అండ్ మన తెలుగు డబ్డ్ వర్షన్ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. IMDb ఈ మూవీకి 6.5 రేటింగ్ ఇచ్చినారు. మన లిస్ట్ లో 4th ప్లేస్ లో 2025 లో రిలీజ్ అయిన హెడ్ ఆఫ్ స్టేట్ అనే కామెడీ పొలిటికల్ కేటగిరీలో వచ్చిన మూవీగా ఉంది. ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడాలంటే మన హీరో జాన్ సినా ఒక యాక్షన్ మూవీ స్టార్ గా ఉంటాడు. కానీ ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ లో మన హీరోని US కి ప్రెసిడెంట్ గా నామినేట్ చేస్తారు. పాలిటిక్స్ లో ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా మన హీరో తన యూనిక్ స్టైల్లో క్యాంపెయిన్ ని హ్యాండిల్ చేస్తాడు. మిడిల్ లో మన హీరో అండ్ UK ప్రైమ్ మినిస్టర్ గా ఐడ్రిస్ ఎల్బా యాక్ట్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరు కలిసిపోయే ప్లేన్ లో హార్ట్ అటాక్ జరుగుతుంది. దాని వల్ల వీళ్ళు ఒక ఫారెస్ట్ ఏరియాలో పడిపోతారు. అప్పటి నుంచి స్టోరీలో హై లెవెల్ యాక్షన్ కామెడీ స్టార్ట్ అవుతుంది. ఆ ఫారెస్ట్ నుంచి వీళ్ళు ఎలా వైట్ హౌస్ కి పోతున్నారు అనేది ఈ మూవీ స్టోరీ లైన్ గా ఉంటుంది. అండ్ ప్రియాంక చోప్రా కూడా M16 ఏజెంట్ గా ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. తన రోల్ కూడా సూపర్ బోల్డ్ గా ఉంటుంది. మూవీ చాలా బాగుంది, మిస్ చేయకుండా చూడండి. అండ్ మన తెలుగు డబ్డ్ వర్షన్ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. IMDb లో ఈ మూవీకి 6.5 రేటింగ్ ఇచ్చినారు. అండ్ మన లిస్ట్ లో 3rd ప్లేస్ లో 2025 లో రిలీజ్ అయిన ది అకౌంటెంట్ 2 అనే యాక్షన్ థ్రిల్లర్ కేటగిరీలో వచ్చిన మూవీగా ఉంది. ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడాలంటే మన హీరో ఒక పెద్ద హిట్ మ్యాన్ గా ఉంటాడు. కానీ చాలా ఇల్లీగల్ వర్క్ చేసే వాళ్ళకి మన హీరో అకౌంట్స్ చూసుకుంటాడు. కానీ ఎప్పుడైతే యాక్షన్ కావాలో అక్కడ మన హీరో తనిగానే యాక్షన్ పర్ఫామ్ చేస్తాడు. ఈసారి పార్ట్ 2 లో మన హీరో ఒక కేసుని సాల్వ్ చేయడంలో ఉంటాడు. ఈ మూవీకి పార్ట్ 1 కూడా ఉంది, ముందు దాన్ని చూడండి. అప్పుడే మీకు మన హీరో ఎవరనే బేసిక్ అండర్స్టాండింగ్ వస్తుంది. అప్పుడే పార్ట్ 2 కూడా మీకు కనెక్ట్ అవుతుంది. ఫైనల్ గా మన హీరో ఆ కేసుని సాల్వ్ చేసినాడా లేకపోతే ఏం జరిగింది అనేది ఈ మూవీ స్టోరీ లైన్ గా ఉంటుంది. హై యాక్షన్ ప్యాక్డ్ మూవీ, కామెడీ కూడా బాగుంది, మిస్ చేయకుండా చూడండి. అండ్ మన తెలుగు డబ్డ్ వర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. IMDb లో కూడా ఈ మూవీకి 6.7 రేటింగ్ ఇచ్చినారు. అండ్ మన లిస్ట్ 2nd ప్లేస్ లో 2018 లో రిలీజ్ అయిన ఇన్స్టెంట్ ఫ్యామిలీ అనే కామెడీ డ్రామా కేటగిరీలో వచ్చిన మూవీగా ఉంది. ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడాలంటే ఒక మ్యారీడ్ కపుల్ లైఫ్ లో ఫన్ అండ్ లవ్ కోసం కిడ్స్ ని అడాప్ట్ చేయాలని డిసైడ్ చేస్తారు. మళ్ళీ వీళ్ళు డైరెక్ట్ గా పోయి 3 సిబ్లింగ్స్ ని అడాప్ట్ చేస్తారు. ఆ అడాప్షన్ తర్వాత వాళ్ళ లైఫ్ టోటల్ గా మారిపోతుంది. బికాస్ ఈ జర్నీలో వాళ్ళ మధ్య బాండింగ్ స్లోగా బిల్డ్ అవుతుంది. కానీ మిడిల్ లో మిస్అండర్స్టాండింగ్ అండ్ హార్ట్ వార్మింగ్ మూమెంట్స్ తో స్టోరీ ఫుల్ ఎంగేజింగ్ గా వెళ్తుంది. ఫైనల్ గా వాళ్ళు న్యూ ఫ్యామిలీ హ్యాపీగా కలుస్తారా లేకపోతే ఏం జరుగుతుంది అనేది ఈ మూవీ స్టోరీ లైన్ గా ఉంటుంది. చాలా ఫన్నీ సీన్స్ అండ్ రియల్ లైఫ్ పేరెంటింగ్ స్ట్రగుల్స్ ని రియలిస్టిక్ గా చూపిస్తారు. మూవీ చాలా ఫీల్ గుడ్ గా ఉంటుంది. కామెడీ అండ్ ఎమోషనల్ మూమెంట్స్ అంతా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తారు. మీకు ఫ్యామిలీ జనర్ లో మూవీస్ చూడడం నచ్చుతాదంటే మీరు ఈ మూవీని ట్రై చేసి చూడొచ్చు. అండ్ మన తెలుగు డబ్డ్ వర్షన్ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. IMDb లో కూడా ఈ మూవీకి 7.3 రేటింగ్ ఇచ్చినారు. అండ్ ఫైనలీ మన లిస్ట్ లో 1st ప్లేస్ లో కొరియన్ టీవీ సిరీస్ దా ఉంది. 2025 లో రిలీజ్ అయిన మెర్సీ ఫర్ నన్ అనే యాక్షన్ థ్రిల్లర్ కేటగిరీలో వచ్చిన టీవీ సిరీస్ దా ఉంది. ఇప్పుడే మన తెలుగు డబ్డ్ వర్షన్ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. ఈ సిరీస్ స్టోరీ గురించి మాట్లాడాలంటే మన హీరో ఒక పెద్ద గ్యాంగ్ లో మెంబర్ గా ఉంటాడు. కానీ కొన్ని ప్రాబ్లం వల్ల ఆ గ్యాంగ్ లైఫ్ నుంచి బయటకు వచ్చేస్తాడు. తర్వాత మన హీరో నార్మల్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలోనే తన తమ్ముడిని ఎవరో చంపేస్తారు. ఆ విషయం తెలిసిన తర్వాత మన హీరో తన తమ్ముడిని చంపిన వాళ్ళని రివెంజ్ తీసుకోవడానికి మళ్ళీ ఫీల్డ్ లోకి వస్తాడు. ఫైనల్ గా తన తమ్ముడిని చంపిన వాళ్ళని కనబెట్టి రివెంజ్ తీసుకున్నాడా లేకపోతే ఏం జరిగింది అనేది ఈ సిరీస్ స్టోరీ లైన్ గా ఉంటుంది. ఈ సిరీస్ చూడడానికి జాన్ విక్ లాగానే ఉంటుంది. సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. యాక్షన్ సీక్వెన్స్ అంతా పీక్ లో ఉంటాయి. మిస్ చేయకుండా ఈ సిరీస్ ని ట్రై చేసి చూడండి. మన తెలుగు డబ్డ్ వర్షన్ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. IMDb లో కూడా ఈ సిరీస్ కి 7.5 రేటింగ్ ఇచ్చినారు. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ లిస్ట్ లో చెప్పిన అన్ని మూవీస్ కూడా బాగుంటాయి, మిస్ చేయకుండా ట్రై చేసి చూడండి. ఇదే మరి ఇంకొక మూవీస్ లిస్ట్ లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బై.